మానవ జీవిత చరిత్రలో అన్నీ శుభాలే ఉంటే కావ్యాలు రాయాల్సిన అవసరం లేదు. కవిత్వం ఎప్పుడు పుడుతుంది అంటే, ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్, మింటన్ మబ్బులు మూగినప్పుడు గదా మేనెల్ల వర్షించుటల్, వింటన్ పువ్వులు దూసినప్పుడు గదా విన్యాసముల్ వేషముల్, కంటన్ నీరది క్రమ్మినప్పుడు గదా కావ్యములు పొంగుటల్. కావ్యం ఎప్పుడు కన్నీరు చిలికినప్పుడే వస్తుంది. రామాయణ కావ్యం ఎలా వచ్చింది? వాల్మీకి సుఖంగా ఇంట్లో కూర్చుని బసరట్టు ఉప్మా తింటే కావ్యం రాసేవాడు కాదు. ఆయన తమసా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే జంట పక్షులు అక్కడ కోకవులాడుతూ ఆనందంగా వాటి మానాన్నవి ఏదో సరదాగా సరసంగా కాలక్షేపం చేస్తుంటే కిరాతుడు ఏదో అవన్నీ పట్టించుకోకుండా నాకు ఓ పెట్ట కావాలి అన్నట్టుగా అందులో ఓ పెట్టను కొట్టేశాడు. ఆ మగపెట్ట చచ్చిపోయింది, ఆడపెట్ట ఏడుస్తోంది. ఆ దుఃఖాన్ని చూసి వాల్మీకి తట్టుకోలేకపోయాడు. మా నిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతీ సమాక యత్ క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం. నిషాద త్వం అగమ ప్రతిష్టాం మా అగమక. నువ్వేమన్నా శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతావా? ప్రతిష్ట అంటే మనం లోకంలో మాట్లాడుకునే ప్రెస్టేజ్ కాదు. సంస్కృతంలో ప్రతిష్ట అంటే కేవలం నిలిచి ఉండడం, బతికి ఉండడం, అంతే. నువ్వేమైనా శాశ్వతంగా ఉంటావా ఈ భూమి మీద? ఆ పెట్టలను కొట్టేశావు అన్నాడు. అదేమిటండి, బోయవాడై తర్వాత ఋషి అయినటువంటి వాల్మీకి బోయవాడు చేసిన పనిని ఆక్షేపించడం ఏమిటి అంటే, అక్కడ సమాధానం సూక్ష్మధర్మం ఏమిటి అంటే, పెట్టెల్ని కొట్టడం తప్పు అని ధర్మశాస్త్రాలు చెప్పాలి. కిరాతులు బోయేవాళ్ళు దాని మీదే బతుకుతారు. కానీ రెండు జంట పక్షులు ఆనందంగా సరసంగా ఉంటున్నప్పుడు వాటిని కొట్టడం తప్పు. ఆ సరసం పూర్తి కానివ్వాలి. భారతంలో కథ, పాండురాజు జంట మృగాల రూపంలో ముని దంపతులు క్రీడిస్తూ ఉంటే కొట్టాడు. వెంటనే ఆ ముని పాండురాజు వాదించాడు. పెద్ద చర్చ జరిగింది అక్కడ. నువ్వు మమ్మల్ని వేటాడావు తప్పు కదా అంటే పాండురాజు వాదించాడు. రాజధర్మం వేటాడడం, ఏ మృగాన్నైనా వేటాడతాం, ఎదురుగా వేటాడతాం, చాటుగా వేటాడతాం, తప్పేముంది అన్నాడు. అంటే ఆ ముని చెప్పాడు, అవన్నీ నేను అంగీకరిస్తున్నా, మృగాల రూపంలో ఉండి క్రీడించడం మాదే తప్పు అని ఒప్పుకున్నాడు ఆయన కిందముడు. పైగా పాపం ఎంత నిజాయితీగా మాట్లాడాడు అంటే, మేము వానప్రస్థాశ్రమంలో ఉన్నాం, అయినా నా దిక్కుమాలిన మనస్సుకి మైథున వాంచి ఇంకా చావలేదు, అందుకని ఏదో క్రీడ కానివ్వాలనిపించింది, నా భార్య సహకరించింది, మేము మునుల వేషాల్లోనే ఈ క్రీడలో పాల్గొంటే సాటి మహర్షులు ఆక్షేపిస్తారు, వీడు వానప్రస్థంలో కూడా ఈ బుద్ధి పోలేదులా 60 ఏళ్ళు దాటినా అని. అది మేము తట్టుకోలేము కాబట్టి మేమిద్దరం అనుకుని మృగాలుగా మారాం. వాళ్ళ కామరూప శక్తి ఉంది, వాళ్ళకి కనపడం కదా, ఏదో చెట్టుచాటుకు పోతాం, అడవుల్లో తిరుగుతాం అనుకున్నాం. మా కాలక్షేపంలో మేము ఉంటే మమ్మల్ని చంపుతావా? ఈ దాంపత్య బంధంలో ఉన్నటువంటి మృగాలలో ఒక మృగాన్ని చంపినా రెండింటినీ చంపినా తప్పేనయ్యా. కాబట్టి నేను ఈ పనిలో ఉండగా, నేను ఈ సరసంలో ఉండగా నువ్వు నన్ను చంపావు కాబట్టి నువ్వు ఎప్పుడైనా భార్యతో సరసంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తే శ్రీమద్ రమారమణ గోవిందా అన్నాడు. పాండురాజుకి అంతే గతి పెట్టిందే లేదా? అక్కడే మనం భారతీయ సంస్కృతిని సక్రమంగా అర్థం చేసుకోవాలి. వాల్మీకి, పాండురాజు, కిందముడు, బోయవాడు, పక్షులు ఏ తేడా ఉండని ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. సుఖదుఖాలలో అందరూ సమానమే. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవ్వరూ ఎప్పుడూ దుఃఖపడకందురుగా. కానీ జీవరాశుల్ని కూడా ఏకం చేసింది భారతీయ సంస్కృతి. అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే అని అన్ని మతాల వారు అంటారండి. అందరూ ఒక్కటే అని ఊరుకోలేదు హిందూ మతం. అంతా ఒక్కటే అని చెప్పిన ఏకైక మతం హిందూ మతం. అందరూ ఒక్కటే అంటే అర్థం వేరు, అంతా ఒక్కటే అంటే అర్థం వేరు. అందరూ ఒక్కటే అంటే మనుషులు మాత్రమే వస్తారు, అంతా ఒక్కటే అంటే చీమలు, దోమలు, పక్షులు కూడా వస్తాయి. వాటి సుఖానికి కూడా నువ్వే ఆటంకం కలిగించడానికి వీల్లేదు. వాటిని చంపితే చంపచ్చు. జనాభా ఎక్కువైనప్పుడు కూడా వేటాడడం ఉందండి. రాజులు క్రూర మృగాలను వేటాడారంటారు. లేళ్ళని ఎందుకు వేటాడారు? జింకలను అవేం క్రూర మృగాలు ఏమిటి? ఒక్కొక్కటి బాగా విపరీతంగా జనాభా పెరిగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. బ్యాలెన్స్ అంటారు దాన్ని. అది చెయ్యాలి. అంతవరకే చేసేవారు. అమావాస్య నాడు చంపేవారు కాదు. ఇప్పటికీ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు అమావాస్య నాడు మాంసాహారం తినరు, అమ్మరు.
ఎందుకంటే అమావాస్య నాడు అన్ని ప్రాణాలు కూడా కడగంటినట్టుగా ఉంటాయి. చాలా సూక్ష్మమైన జీవశక్తి మాత్రమే ఉంటుంది అమావాస్య నాడు. నిత్యా కళ ఉంటుంది. నిత్యా షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిని. ఆ నిత్యా కళ అమ్మవారి దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ పాడ్యమ నాడు విధియనాడు ప్రాణశక్తిని తోడుకుంటాయి చంద్రకళల నుంచి. ఆ ప్రాణశక్తిని కోల్పోయి తోడుకునేటువంటి కాలమే అమావాస్య. అంత బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రాణిని చంపకూడదు. పూర్వం పురాణాల్లో, కావ్యాల్లో, నాటకాల్లో ఉంటుంది అమావాస్య నాడు దొంగతనం కూడా చేసేవారు కాదు, చంపాల్సి వస్తుందని. దొంగతనం కూడా చేసేవారు కాదు. అంతకు ముందు రోజో తర్వాత రోజో చేసేవారు. అంత శాస్త్రం పాటించేవారు. అంటే జీవితంలో కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయంటే మిత్రమా, తప్పది కానీ తప్పదది, తప్పది కానీ తప్పదది, అంతే. అది సామూహిక జీవనంలో తప్పు. అలాంటిది. అందుకని సమస్త జీవరాశిని కాపాడేటువంటి ప్రయత్నం కాబట్టే ఆయనకి బాధ కలిగింది. అందుకే రామాయణ కావ్యం వచ్చింది. ఏ కావ్యమైనా అంతే. ఈ కవికి కూడా కావ్యం ఎందుకు వచ్చిందయ్యా? ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, ఏం చెయ్యాలి? కవిగా నా కర్తవ్యం ఏమిటి? కావ్యం రాయడమే కదా కవి చేయాల్సిన పని. మహా అయితే ఉపన్యాసం ఇస్తాడు, అంతకంటే ఏముంది? ఉపన్యాసం వల్ల జనం మారతారా? కావ్యాల వల్ల జనం మారతారా అంటే ఖచ్చితంగా ప్రవచనాల వల్ల యువతరంతో సహా అందరిలో చైతన్యం వస్తుందని ప్రవచన రంగం నిరూపణ చేసేసింది ఇప్పటికే. నేనే కాదు, నా సోదరులు అందరి ప్రవచనాలు అందరూ వింటున్నారు. ఇవాళ ప్రవచనం నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. సరస్వతీమాత దయ వల్ల, గణపతి దయ వల్ల ప్రవచనం వినని వాళ్ళు ఇవాళ లేరండి. అసలు నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇలా అవుతుందని మేమెవరం ఊహించరా. ఇప్పుడు ఇలా మారింది. ఇది భగవంతుడి దయా కాదా? అందుకని ఏ పనిని కూడా అవుతుందా అవదా వింటారా? వద్దు, నీ ప్రయత్నం ఏదో నువ్వు చేయి. ఇంత ఆలోచన చేసే బదులు ప్రయత్నం చేయొచ్చు కదా. అదే ప్రోత్సాహం. అందుకని కవి ప్రధానంగా చూసింది ఏమిటంటే, అమ్మా నీ ఒళ్ళో ఉన్నప్పుడు చాలా ఆనందంగా హాయిగా ఉన్నానమ్మా, బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఈ క్రూర ప్రపంచంలో అడుగులు పెట్టుటకే భయం బొగునే అమ్మా ఎట్లు కాపాడేదో. అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పిన సంఘటన సహా దేనికైనా మీరు బయట అడుగు పెట్టేట్లా ఉందా పరిస్థితి? అందులో ఆడవాళ్ళు అడుగు పెట్టేట్లా అసలు లేదు. పగలు లేదు, రాత్రి లేదు. మద్యపానం విజృంభించిన తర్వాత ఎప్పుడు ఎవరు ఎక్కడ అత్యాచారానికి గురవుతారో తెలియని పరిస్థితి. ఇదివరకైతే అత్యాచారం చేసి కనీసం వదిలేసేవారు, ఇప్పుడు చంపేస్తున్నారు కూడా. ఇప్పుడు అత్యాచారాలు లేవు, హత్యాచారాలే. అందుకే కవికి బాధ కలిగింది. అందుకే కావ్య నిర్మాణం చేశాం. దానికి సాగరాన్నే ఉదాహరణగా తీసుకున్నాడు, సాగరాన్నే పునాదిగా తీసుకున్నాడు. ఎందుకయ్యా? గుండెలు మండిపోవ వడగొట్టడి వేళల యందు సూర్యుడే ఎండకు తాళలేక తుది ఎందు శయించును. గుండెలు మండిపోవ వడగొట్టడి వేళల యందు సూర్యుడే ఎండకు తాళలేక తుదినెందు శయించును. అట్టి సాగరం వండగ నిల్చెనాకెట, అట్టి సాగరం వండగ నిల్చెనాకెట. మదాత్మ చెలించి ద్రవించిపోయే, మదాత్మ చెలించి ద్రవించిపోయే ఉద్దండ గభీర సాగరము దైన్యము తోడుత ఘోషబెట్టగన్. ఎవరికైనా మనకి మానవ జీవనంలో చూడండి, మన బంధువుల్లో మిత్రుల్లో ఓ పెద్ద ఆయన ఎవరైనా కన్నీళ్లు పెట్టాడంటే మనం చూడలేమండి. మామూలు వాళ్ళది ఏదో తట్టుకుంటాం, అయ్యో ఆయనకి ఎంత కష్టం వచ్చిందండి, మహాపండితుడు అంటాం. లేదా గొప్ప ధనవంతులండి, కోట్లు ఉన్నాయండి, పాపం ఇంతవరకు అంతా బాగానే ఉన్నారండి, కుర్రాడికి అనుకోకుండా ఏదో జరిగిందండి అని అంటామా అనవా? సమాజంలో పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళ విషయంలో మనం ఇలా ఆలోచిస్తాం, కాస్త డబ్బున్న వాళ్ళ విషయంలో ఆలోచిస్తాం, అనేక రకాల విషయంలో కాస్త పెద్దవాళ్ళు దుఃఖపడేసరికి ఆలోచిస్తాం కదా. కవికి ఏం తోచింది అంటే, సముద్రం కంటే పెద్దవాళ్ళు ఎవరు ప్రపంచంలో? సముద్రం కన్నీళ్లు పెట్టింది ఈయన దగ్గర. కాకినాడ సాగర తీరంలో తిరుగుతుంటే సముద్రం కవి దగ్గరికి వచ్చి ఏడ్చినట్టు అనిపించింది. పైగా సముద్రం ఎంత గొప్పది! గుండెలు మండిపోవ వడగొట్టడి వేళల యందు రోహిణీకర్త. అలా వడదెబ్బ కొట్టేసేటువంటి రోజుల్లో సూర్యుడే ఎండకుత ఆడలేక తుదిని ఎందుశయించునో. ఇది కవిత్వం అంటే, నర్మగర్భంగా చెప్పడం అంటే, భంగ్యంతరంగా చెప్పడం అంటే. సాయంత్రం వేళ సూర్యుడు పశ్చిమం వైపున అస్తమించడం అందరూ చూస్తున్నది. కానీ కవి ఏమంటున్నాడంటే, ఎండకు తట్టుకోలేక సూర్యుడే సముద్రంలో స్నానం చేసాడు అంటున్నాడు. అదే కవితా భావన. సూర్యుడు ఎండకు తట్టుకోలేకపోవడం అంటే ఆ సూర్యుడి వల్లే కదా ఎండ. ఆయన ఎండకు ఆయనే తట్టుకోలేకపోయాడు, ఏం చేయమంటావు? ఒక్కొక్కళ్ళ మొహం అద్దంలో చూసుకుంటే వాళ్ళకే విసుకొస్తుంది, చూడలేమని. అంతే. నా మొహం ఇతరులు ఎలా చూస్తున్నారో నాకే బాగోలేదు అనుకుంటాం. అంతే. సూర్యుడే ఎండకు కారణం. కానీ ఎంత ఎండ కాసింది అంటే సూర్యుడు కూడా తట్టుకోలేకపోయాడు.
ఇప్పుడు మరి ఇంత ఎండ వచ్చేస్తుంది నా నుంచి అని ఆయనకే బాగా ఒక్కపోసేసి సముద్రంలో స్నానం చేసేట. అదే అస్తమించడం అంటే అంటున్నాడు. అది కవిత్వం అంటే. ఇది మనోహరమైన భావన. సూర్యాస్తమయాన్ని ఒక రకంగా భావన చేయడం. గుండెలు మండిపోవ వడగొట్టడి వేళలయందు సూర్యుడే ఎండకు తాళలేక తుదినెందు శయించునో. సూర్యుడు కూడా తన నుంచి వచ్చే ఎండకి తానే తట్టుకోలేక ఒక్కసారి స్నానం చేస్తే బాగుండు అని పశ్చిమ సాగరంలో స్నానం చేస్తాడో, అటువంటి సూర్యుని తాపాన్ని కూడా హరించగలిగినటువంటి సముద్రానికి తాపం వస్తే హరించేవాడవడండి. ఉద్దండ గభీర సాగరము ధైన్యము తోడుత ఘోషపెట్టగన్ మద ఆత్మ చెలించి ద్రవించిపోయే. అటువంటి సముద్రం తన ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టినట్టుగా, ఎవరైనా ఎక్కువగా కన్నీరు కారేస్తే కన్నీరు మున్నీరు అయిందంటారు. కన్నీరు అంటే కంటి నుంచి కారే నీరు, మున్నీరు అంటే సముద్రం. మున్నీరు అనే మాట భారతీయులు మాత్రమే వాడాలి. ఎందుకో తెలుసా? 3 పక్కలా నీరు ఉంది మనకి భారతదేశానికి, దివ్యపకల్పం అంటారు. అందుకని మున్నీరు అంటే సముద్రం అనే అర్థం వచ్చింది. మరో దేశం వాడు వాడడానికి వీల్లేదు. శ్రీలంక వాడు వాడితే వాడు నన్నీరు అనాలి, మొత్తం 4 పక్కలా ఉంటుంది వాళ్ళకి. లేకపోతే చుట్టూ ఉంటుంది కాబట్టి చున్నీరు అనాలి, లేకపోతే వాడికి మున్నీరు అని మనమే అనగలం. భారతదేశం ద్వీపకల్పం. ఒక పక్క హిమాలయాలు ఉంటే 3 పక్కలా నీరు ఉంటుంది. అందుకని 3 పక్కలా నీరు కలిగింది మున్నీరు, అదే సముద్రం. అందుకని తెలుగులో మున్నీరు అనే మాట వచ్చింది. ఆ మున్నీరు అంతటి సూర్యుని తాపాన్ని కూడా తగ్గించగలిగినటువంటి సముద్రం కన్నీళ్లు పెట్టేసరికి కవి తట్టుకోలేకపోయాడు. అయ్యో అయ్యో ఏమైంది 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 అని అడిగాడు వెంటనే. అప్పుడు సముద్రం తానెందుకు బాధపడుతోందో చెప్పడం ప్రారంభించింది. ఇప్పుడు ఇంతవరకు చదివిన పద్యాలు అవతారికలో, ఆ 36 పద్యాల్లో ముఖ్యమైన వినిపించాం. మొత్తం చదవాలనుకుంటే మొత్తం కావ్యం చదవడమే మార్గం. ప్రథమాశ్వాసం ప్రారంభమవుతోంది. కావ్యాన్ని శ్రీకారంతో ప్రారంభం చేయడం మన సంప్రదాయం. అందుకని మొదటి పద్యం చెబుతున్నాడు కవి. శ్రీమధురీణ వాక్యములు చిత్తము నొత్తిగిలంగజేయగా, శ్రీమధురీణ భావములు చిత్తము నొత్తిగిలంగజేయగా, ప్రేమ రసైక సైకతము పీఠముగా రససారసోదయం వేమి వచించెను. ప్రేమ రసైక సైకతము పీఠముగా రససారసోదయం వేమి వచించెను. హృదయమే ఉదయించెను పద్యకావ్యమై, హృదయమే ఉదయించెను పద్యకావ్యమై. సామజగాన మాధురికి, సామజగాన మాధురికి సాగర ఘోష శృతుల్ రచింపగన్. శ్రీకారంతో ప్రారంభం చేయాలి కాబట్టి శ్రీ అన్న మళ్ళీ అది వృధాపదం కాకుండా శ్రీ మధురీణ భావములు. లక్ష్మీప్రదంగా మధురంగా ఉండేటువంటి భావాలేవో కవి మనస్సుని కమ్మేశాయి సముద్రం బాధపడగానే. భావాలు కమనీయమే కానీ దానికి పునాది మాత్రం దుఃఖం. జీవితం సుఖవంతమే కానీ దానికి పునాది దుఃఖం. తల్లి చచ్చే యాతన పడితే బిడ్డ బయటకు వస్తున్నాడండి. దుఃఖం పునాదిని వేరే చెప్పాలా? తల్లి చచ్చే యాతన, మామూలు యాతన కాదు. ప్రసవం అంటే భరించిన వాళ్ళకి తెలుస్తుంది. సిజేరియన్ ఆపరేషన్లు వచ్చాక ఏమీ తెలవకుండా పోయింది. అంతకుముందు వాళ్లే కన్నప్పుడు చాలా యాతన పడ్డారు. ఏకంగా 7 ఎనమండుకున్న 10 మందిని కన్నారు. 10 మందిని కన్నారు. మొన్న ఎవరో కనపడినప్పుడు మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటే 9 మంది అన్నారు. అప్పచెల్లెళ్ళు ఎంతమంది అంటే 7 ఉన్నారు. ఒక్కరే కన్నారా అని అడిగాను నేను. ఒక్కరే కన్నారా, 2-3 ఏమైనా వాటాలు వేసుకున్నారా? అబ్బే లేదండి ఒక్కరే కన్నారండి అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే మా అమ్మగారు ఇంకా బాగున్నారన్నారు. ఆవిడకి 92 ఏళ్ళు. 16 కానుపులండి. 16 కానుపుల ఎలా పడ్డారంటే ఇంకో ఆశ్చర్యకరం ఏం చెప్పారు, ఇంకా 4 పోయారన్నారు. నీ ఇల్లు బంగారంగానే ఎప్పటికైనా సరిపెట్టారన్నారు నేను. అంటే 20-20 మ్యాచ్ ఇది. విశేషం ఏంటంటే 4 పోయిన వాళ్ళు ఎవరో చిన్నతనంలో పోయారు కానీ 16 మంది ఇప్పటికి ఉన్నారు, బాగున్నారు, శుభ్రమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ 16 మంది కలిపి 160 చేశారు జనాభాని. చేయకుండా ఉంటారేంటి? ఆవిడ ఇంకా బాగుంది, ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆవిడకి 92. ఆశ్చర్యపడ్డా. మరి ఇందులో ఎక్కడా సిజేరియన్ లేదండి. ఆవిడ ఇంకా ఇప్పుడు శుభ్రంగా కార్తీక మాసంలో ఒత్తులు చేసుకుంటూ శుభ్రంగా రాత్రిపూట కూడా గోంగూర పచ్చరేసి తింటుంది ఆవిడ. 92 ఎట్ ది ఏజ్ ఆఫ్ 92. అదో 32 వాడికి లేదు యోగం ఇవాళ. షుగరు బీపీ సమస్తం ఉన్నాయి ఇక్కడ. 92 ఆవిడ శుభ్రంగా గోంగూర పచ్చరేసి తింటుంది. విజయవాడలో మన వినడమే ఎంత పుణ్యంగా ఉంది. ఎప్పుడైనా వస్తే ఆవిడ చూసి దండం పెట్టుకుంటానులే అన్నాను. అటువంటి వాళ్ళని చూడడం కూడా పుణ్యమే కదా. 92 ఏళ్ళు, 20 మందిని కంది, ఏమీ లోట్లేదు. అంతమందిని అంత కష్టపడి కన్నారు. ఆ ప్రసవం ఒక్కసారి తలుచుకుంటే
చచ్చి బయటపడినట్టే కదండి, చచ్చి మళ్ళీ బతికినట్టే కదా, అనుమానం ఏదైనా ఉందా? అంచేత మానవ జీవితానికి దుఃఖం పునాది, తర్వాత సుఖమా దుఃఖమా వేరే విషయం. ప్రసవంలోనే తేలిపోయింది ఆ విషయం. అసలు జీవి పుట్టడం అనేది దుఃఖం, అంటే దుఃఖమే ఉంటుంది ఎక్కువ, దానికి సిద్ధంగానే ఉండాలి మనం. పురుటినొప్పులే తెలిసిపోతున్నాయి. అంత నొప్పులు పడితే కానీ ఓ పిండం బయటపడలేదు ఇక్కడ. వీడు ఎన్ని పిండాలను తగలబెట్టేస్తాడో తెలియదు దేశంలో, లేదు బాగు చేస్తాడో తెలియదు, ఎవరు చెప్తారు? అందుకని జన్మ కోసం మనకి జన్మనివ్వడానికి తల్లి తండ్రి, కనడానికి తల్లి, పెంచడానికి తండ్రి పడిన కష్టాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటే రాత్రి పడుకునేటప్పుడు పిల్లలెవరూ ఏ తప్పులు చేయరు. ప్రపంచానికి చేయగలిగితే మేలు చేస్తారు, కీడు చెయ్యరు. అది గుర్తు చేసుకోవాలి. కనకపోతే ఏం చేస్తారు, కన్నాక పెంచకపోతే ఏం చేస్తారు, పెంచాక ఆస్తులు ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఇలా కాదు ఆలోచించాల్సింది. ఇంత కష్టపడి కన్నది దేనికి? సమాజాన్ని ధ్వంసం చేయడానికా? కనీసం వాళ్ళనైనా చూడాలి కదా. ఈ ఆలోచన రావాలి. అందుకని ఇలా రకరకాల భావాలు మనస్సును కమ్మేస్తే ఇసుక మీద కూర్చున్నాడు. ప్రేమరసైక సైకతము పీఠముగా. సైకతం అంటే ఇసుక వేదిక, సైకత వేదిక. సికత అంటే ఇసుక, అందుకని సైకతము అంటే ఇసుక తిన్నే. దానికి ఇంకో సైక కలపడం అనుప్రాస కోసం బాగుండాలి కాబట్టి ప్రేమరసైక సైకతము. ఆ సైకతం ఎలా ఉందంటే ప్రేమరస ఏక. ఏదో ప్రేమగా నా దగ్గర కాసేపు కూర్చోవయ్యా, ఇసకంటే ఎలాగయ్యా, అస్తమానం ఇంటి దగ్గర పాలరాళ్ళ మీద కూర్చుంటూనే ఉన్నవగా ఇక్కడ కూడా కూర్చోవయ్యా. అది సైకతంలా కనపడలేదు కవికి, ప్రేమరసైక సైకతంలా కనపడింది. శబ్ద ప్రయోగంలో ఉండే విశిష్టత. ప్రేమరసైక సైకతము పీఠముగా రససారసోదయం ఏమి వచించెనో. అప్పుడు ఆయన మనస్సులో రసమయమైన భావాలు విజృంభించాయి. రసమనేటువంటి సరస్సు, ఒక సరస్సు ఉదయించింది. సారసం అంటే పద్మం కూడా, అందుకని అది ఉదయించింది. అది ఏం వచించిందో తెలియదు కానీ సామజగానమాధురికి హృదయమే ఉదయించెను పద్యకావ్యమై. శ్రీమధురీణ భావములు చిత్తము నొత్తిగిలంగ చేయగా ప్రేమరసైక సైకతము పీఠముగా రససారసోదయం వేమి వచించెను హృదయమే ఉదయించెను పద్యకావ్యమై. సామజగాన మాధురికి సాగర ఘోష శృతుల్ రచింపగన్. ఆ సముద్ర తరంగాలు అలా ఊగుతూ ఉంటే సామవేదం గానం చేస్తున్నట్టుగా ఉంది. ఏతత్ సామగాయన్నాస్తే అని సామవేదం గానం చేస్తున్నట్టుగా ఉండి చాలా మధురంగా ఆయన వింటుంటే ఆ సామజగాన మాధుర్యానికి సాగర ఘోష శృతి పాడుతున్నట్టుగా ఉంది. సముద్ర తరంగాల సవ్వడి దానికి శృతి పాడుతున్నట్టుగా అనిపించింది. అందుకని అతను కావ్య నిర్మాణానికి ఒడిగట్టాడు. ముందుగా అక్కడ కూర్చున్న సముద్రాన్నే వర్ణిస్తున్నాడు. సముద్రమే మన జీవితం నిజం చెప్పాలంటే. సముద్రంలో ఉండే వైవిధ్యం అంతా జీవితంలో ఉంది, జీవితంలో ఉండే వైవిధ్యం అంతా సముద్రంలో ఉంది. సముద్రాన్ని గమనించండి, జీవితం అర్థమవుతుంది. అప్పుడప్పుడు బీచ్కి వెళ్ళి సముద్ర తీరానికి మిరపకాయ బజ్జీలు మసాలా వాళ్ళు తినేసి వచ్చేయడం కాదు ఇక్కడ, లేకపోతే అక్కడ ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, ఇది కాదు ఇక్కడ. సముద్రాన్ని పరిశీలించాలి. జీవితం బాగుండాలంటే దృశ్యం ఎప్పుడూ దృశ్యంగా చూడాలి. దానికి ఏమీ చేర్చకూడదు, పేర్చకూడదు. నిజంగా సముద్ర తీర సౌఖ్యాన్ని మనం అనుభవించాలంటే అక్కడ ఏమీ తినకూడదు, ఏమీ మాట్లాడకూడదు. అలా నిలబడి చూడాలి. కనీసం ఒక పావు గంట, ఎక్కువ అక్కల్లా. ఊరికే చూడడానికి వెళ్ళడం ఎందుకు అంటారు, అందుకే వెళ్ళడం. ఊరికే చూడడానికే వెళ్ళడం. మిరపకాయ బజ్జీలు తింటే ఇంట్లో తినచ్చుగా, అక్కడెందుకు? ఏవో మాట్లాడుకోవాలి, అక్కడెందుకు? ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు కదా. ఏమీ మాట్లాడకుండా మౌనంగా, ఏమీ తినకుండా, ఏమీ చేర్చకుండా, ఏమీ పేర్చకుండా దేన్ని చూసినా సరే దాంట్లో భగవత్తత్వం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. తత్వవేత్తలు చెప్పిన మాట. మనకి ఏం చూసినా ఎందుకు అర్థం కాలేదంటే ప్రతిదానికి ఏదో ఒకటి చేరుస్తూ ఉంటాం మనం. ఊళ్ళో మంత్రపుష్పం వినపడుతోంది, మాట్లాడకుండా మంత్రపుష్పం వినండి, అర్థం కాకపోయినా సరే చాలా తత్వం తెలుస్తుంది. మనం వినం. 2 మంత్రాలు అవగానే ఏమిటో ఈ మధ్య బ్రాహ్మణులు కూడా సరిగ్గా చదవట్ల, ఇది వచ్చేసింది ఇక్కడ వ్యాఖ్యానం. ఇక్కడ ఈవిడ ఏం చదివిందో తెలియదు. ఇక్కడ మొన్న ఆ గుళ్ళో విన్నాను ఎంత బాగా చదివారు. ఈ సకిలింపులు ఇకిలింపులు అయ్యేలోగా మంత్రపుష్పం అయిపోయింది. ఈ వ్యాఖ్యానాలన్నీ ఇంటికెళ్ళి చేసుకోవచ్చు, ఇక్కడ చేయక్కల. మనం చేసే పొరపాటంతా ఇదే. ఎక్కడో అక్కడ మనోహరమైన సరస్సు ఉందిట, ఉద్యానవనం ఉందిట, మైసూరు బృందావన గార్డెన్స్ అని పెడతాం. 4 మొక్కల దగ్గర ఫోటోలు దిగుతాం, అక్కడ చేసేది ఏం లేదు. మనం ఏ మొక్కని చూడాల. గులాబీ పుష్పాన్ని చూడాలంటే 5 నిమిషాల పాటు రెప్ప కూడా ఆర్పకుండా చూడగలిగితే గులాబీ ఏమిటో నీకు తెలుస్తుంది. దానికి నువ్వు ఏం చేర్చినా, బాగుందన్నా బాగులేదన్నా, ఎర్రగా ఉందన్నా, దానికి ఒక పేరు పెట్టినా, ఏం చేసినా అది పోయినట్టే లెక్క. ఇట్స్ ఏ డిస్టర్బెన్స్, అయిపోయినట్టే లెక్క.
అంచేది ఎప్పుడు సముద్రమైనా సరే నిశ్చలంగా చూస్తే అర్థమైపోతుంది. తిమికోశం విధి రత్నకోశమిదియే, తిమికోశం విధి రత్నగర్భ ఇదియే, తీవ్ర ప్రకోపంబులన్ యమపాశం విధి కన్న తల్లి ఇదియే. ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి సముద్రంలో. తిమికోశం విధి రత్నగర్భ ఇదియే, తీవ్ర ప్రకోపంబులన్ యమపాశం విధి కన్న తల్లి ఇదియే, ఆంతర్య గాంభీర్యముల్ మమకారములు దీని సొమ్ములు, ఆంతర్య గాంభీర్యముల్ మమకారములు దీని సొమ్ములు, నదుల్ మందాకిని నర్మదా యమునా గౌతములు ఇందుజేరి కథలై వ్యాపించను ఈ కంచిలో. నర్మదా, మందాకిని అంటే గంగా నది, యమునా నది, గౌతమి, గోదావరి నది, అనేక నదులు ఇందులో వచ్చి చేరాయేమో. ఒక్కో నది ఒక్కో ప్రాంతంలో ఉండే మానవ జీవిత కథలన్నీ పట్టుకొచ్చిందేమో. సముద్రం పొట్టనిండా కథలే ఉన్నాయి. అందులో కొన్ని కథలు అందుకుని కవి చెబుతున్నాడు ఇక్కడ. సముద్రం ద్వారా ఈ విషయాలు తాను ఎందుకు నేర్చుకున్నాడు అంటే దానికి కారణం చూపిస్తున్నప్పుడు కవిత్వంలో ఎప్పుడు ఊహ ఎంత ఉంటుందో తర్కం అంత ఉండాలి. తర్కం పునాదిగా ఊహ ఉండాలి. తర్కం సంబంధం లేని ఊహ ఉండకూడదు, లేకపోతే అది కల్పన అయిపోతుంది. తర్కం సరిగ్గా లేకపోతే ఊహ ఉండదండి. తార్కికమైన ఊహ. సముద్రం నీకేం నేర్పిందయ్యా, సముద్రం నుంచి ఇన్ని కథలు ఎలా తెలుసుకున్నావంటే సముద్రంలో అన్ని నదులు కలుస్తున్నాయి కదా, నదులన్నీ మానవ జీవితానికి తార్కాణమే కదా. నది ఎక్కడుంటే అక్కడే కదా నాగరికత ఉండేది ఖచ్చితంగా. గోదావరి నది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతాను, కృష్ణా నది అంటే విజయవాడ గుంటూరు ప్రాంతాలండి మొత్తం అంతా తెలంగాణ కూడా, మంజీరా నది అంటే తెలంగాణలో సగభాగం అంతా, గంగా నది అంటే సరే హిమాలయాల నుంచి బీహార్ పాట్నా వరకు మొత్తం ఉంది. అంటే ఆ నదులన్నీ ఆయా ప్రాంతాల జీవన విశేషాలని కథలని తెచ్చి నీటితో పాటుగా సముద్రంలో కలిపాయి. అందువల్ల సముద్రం కవికి ఆ కథలన్నీ చెప్పింది. ఇది తర్కం. నాకు సముద్రం చెప్పింది అనేది ఊహ మాత్రమే. సముద్రం ఎవరికి ఏమి చెప్పదు, కవి గ్రహించాడు. అది ఊహ. ఆ ఊహ మళ్ళీ గాలిలో పుట్టకూడదండి, అది సహజంగా ఉండాలి. సముద్రం నీకెలా చెప్పిందయ్యా, సముద్రానికి నోరుందా అంటే నోరుందేమిటి, మనకు గ్రహించే హృదయం ఉంటే చాలు. అయినా దానికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయ్యా? గోదావరి అందులో కలిసింది, నర్మద అందులో కలిసింది, గంగానది అందులో కలిసింది, యమునా నది అందులో కలిసింది. యమునా నది కలిసింది అంటే భాగవతం కలిసినట్టు కాదా? గంగానది కలిసింది అంటే కాశీఖండం కలిసినట్టు కాదా? గోదావరి కలిసిందంటే నన్నయ్య గారి నుంచి శ్రీనాథుల వరకు అందరి కవుల కావ్యాలు కలిసినట్టు కాదా? ఆ కావ్యాల్లో వర్ణించే జీవితం కాదా? ఇవన్నీ వచ్చి సముద్రంలో కలిసాయి. కాబట్టి సముద్రం నాకు ఈ విషయాలు చెప్పింది అని సతార్కికమైన ఊహ చేసి కావ్య నిర్మాణం చేశాడు కవి. కావ్యంలో ఒక మనోహరమైన ఊహ, ఒక నిజం కఠినమైన వాస్తవాన్ని మనోహరమైన ఊహ జోడిస్తే కవిత్వం ఏర్పడుతుంది. లేదు, ఒక మనోహరమైన ఊహ కవికి కలిగినప్పుడు దాన్ని తర్కంతో వాస్తవంతో సమర్థించినా కూడా కవిత్వం అవుతుంది. వాస్తవం పునాదిగా ఉండాలి. మొత్తం మీద వాస్తవాన్ని బట్టే ఊహ చెయ్యాలి, కానీ వాస్తవానికి విరుద్ధంగా ఊహలు ఉండకూడదు కావ్యంలో. దాన్ని అనౌచిత్యం అంటారు. కావ్య నిర్మాణ దోషాల్లో అనౌచిత్యం అంటారు. నువ్వు శివుడు, భార్య పార్వతి, అర్ధనారీశ్వరుడు అని ఎంతైనా చెప్పు, విష్ణువుని పట్టుకుని అర్ధనారీశ్వరుడు అంటే అనౌచిత్యం. ఆయన అలా ఉండడు పురాణాల్లో. లక్ష్మీదేవి వేరే, ఆయన వేరే. కాబట్టి వాళ్ళిద్దరి గురించి చెప్తే విడిగానే చెప్పాలి. నువ్వు అర్ధనారీశ్వర భావాన్ని చెప్పాలంటే శివపార్వతులనే చెప్పాలి. నువ్వు విష్ణువుని లక్ష్మిని చెప్పాలి, అర్ధనారీశ్వరుడు అంటే అనౌచిత్యం. ఎందుకంటే పురాణంలో లేదని. ఆ అర్ధనారీశ్వరుడు అనే భావన చెబుతూ నీ ఊహలు ఏమైనా జోడించు పర్వాలా, అది ఎప్పుడు ఒప్పుకుంటాను. కవిత్వం ఎప్పుడు కల్పనే, కానీ వాస్తవం మీద ఆధారపడిన కల్పన కాబట్టి నిలబడుతుంది. మన జీవితం కూడా అంతే. సముద్రాన్ని గమనించండి. తిమికోశం విధి, తిమింగలాలు అందులోనే ఉంటాయి. చిన్న చేపని పెద్ద చేప మింగేస్తుంది. ఎంత పెద్ద చేపనైనా తిమి మింగుతుంది. తిమింగలం కాదండి, తిమి అదొకటి ఉంది. ఇంకా చిన్న చేపని పెద్ద చేప మింగుతుంది. ఎంత పెద్ద చేపనైనా మింగేదాన్ని తిమి అంటారు. తిమిని మింగేదాన్ని తిమింగలం అంటారు. తిమింగలాన్ని మింగేది ఇంకోటి ఉంది, తిమింగల గెలం. ఏం పేరు పెట్టాలో తిరగాలి, పెట్టారు. ఇంకెన్నిసార్లైనా గెలగెలగెలా చేర్చుకో. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపని తిమి, తిమిని తిమింగలం, తిమింగలాన్ని తిమింగల గెలం. తిమింగల గెలాన్ని కూడా మింగేసేది ఒకటి ఉంది, దాని పేరు రాఘవం. విజ్ఞాన శాస్త్రంలో ఉన్నమాట. రామచంద్రమూర్తి వంశం పేరు దానికి ఎందుకు పెట్టారో తెలియదు, రాఘవం అని పెట్టారు దానికి. ప్రతిదీ భారతీయులైన వాళ్ళు పూర్వమే అందమైన పేర్లన్నీ పెట్టారు. ఆయుర్వేదం కానీ ఇతర విజ్ఞాన శాస్త్రాలు చదివితే అసలు ఈ పేర్లు ఎంత బాగా పెట్టారా. గజశాస్త్రం, అశ్వశాస్త్రం ఉన్నాయండి. గుర్రానికి 32 చోట్ల సుడులు ఉంటాడు, సుడులు మత్సలు లాంటివి. 32 పేర్లు పెట్టారండి దానికి. ఒక సుడి పేరు లక్ష్మీగ్రీవం. ఆ పేరు ఏమిటి అసలు?
లక్ష్మీగ్రేవ్ అంట, ఒక సుడి, గుర్రం సుడి. అది ఎక్కడ ఉంటుంది, ఉంటే దాని ఖరీదంత, దాని ప్రయోజనం అవన్నీ ఉన్నాయి అశ్వశాస్త్రంలో. గజశాస్త్రం అపూర్వం అసలు. గజశాస్త్రాలు అశ్వశాస్త్రాలు పుట్టినటువంటి మన శాస్త్రాలు వదిలేసి ఏదో కుక్కలను పట్టుకు ఎడుతున్నాం మనం విదేశాల నుంచి తెచ్చుకు. ఇప్పుడు కుక్కల శాస్త్రాలు ఉన్నాయి మొత్తం ఇక్కడ. విశ్వగురువు కావలసిన దేశం బానిస ఎందుకు ఏంటంటే ఇందుకే మనం ఏనుగుల్ని గుర్రాలని వదిలేసాం, కుక్కల్ని పట్టుకు ఎడుతున్నాం ఇక్కడ. ఈ కుక్క శాస్త్రం కూడా అమెరికా వాడు చెప్పాలి, మనకి తెలియదు. ఈ బెల్టు, ఈ డాక్టరు, ఈ డ్రాయరు, ఈ డైపరు అంటారు. అక్కడ తెలిసిపోతుంది. ఏనుగుల్ని ఆరాధించి ఏనుగులను ఉపయోగించిన జాతి కుక్కలను ఉపయోగించుకుంటాం, తెలిసిపోయింది ఎంత దిగజారిపోయామో. కృష్ణదేవరాయల కాలంలో ఏనుగులకు సంబంధించిన తాడు, ఏనుగుకు సంబంధించిన కొయ్య, ఏనుక్కు పెట్టే నగలు, ఏనుక్కు వాడే మందులు, ఏనుగు తినే తిండి అమ్మే దుకాణాలు ఉండేవి. ఇప్పుడు మొత్తం కాకినాడ నుంచి కాశీ వరకు కుక్కల దుకాణాలే ఉన్నాయి. మొత్తం తెలిసిపోతుంది జాతి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి. మన బుద్ధులు అంతే, ఏనుగులా బతికం, సింహంలా బతికం, ఇప్పుడు కుక్కల్లాగే బతుకుతున్నాం. ఏ విధానం చూసినా జీవితం అర్థమైపోతుందండి. అంటే తిమి అంటే అంత భయంకరమైన పెద్ద చేపల చేత మింగేసే తిమింగలాలు అందులోనే ఉన్నాయి. కానీ తిమింగలం ఉంది కదా నువ్వు భయపడితే రత్నగర్భ ఇది, రత్నాలు కూడా అందులోనే ఉన్నాయి. మరి జీవితం కూడా అంతే, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. తీవ్ర ప్రకోపంబులన్ యమపాశం విధి, దానికి పిచ్చి కోపం వచ్చిందంటే సునామీ వస్తుంది, అప్పుడు యమపాశంలా ఉంటుంది. కానీ కన్నతల్లి ఇదియే, సునామీ వస్తే చాలా నష్టం జరిగే మాట వాస్తవమేనండి. కానీ మనందరం చూద్దాం, 60 ఏళ్ళు నేను బతికాను, నాకంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఉన్నారు, తక్కువ బతికిన వాళ్ళు ఉన్నారు. మన జీవితాల్లో ఎన్నిసార్లు వచ్చిందండి సునామీ? 1, 2 అంతే కదమ్మా. అంత పెద్ద సునామీలు ఏమి రాలేదు. రాకపోవడానికి కారణం ఏమిటంటే చుట్టూ సముద్రం ఉంది కదా, మధ్యలో భూమి ఉంది కదా. భూమి అనే బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సముద్రం అనే తల్లి కాపాడుతోంది. అందుకే భూమికి ఆ కష్టాలు రాలేదు. చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో భూమి ఉందంటే తల్లి ఒడిలో బిడ్డ ఉన్నట్టేనా? అనుమానం ఏదైనా ఉందా? అలా సముద్రం తన చెలియలి కట్టని దాటకుండా, భగవంతుని ఆజ్ఞ ప్రకారం చెలియలి కట్టె దాటకుండా, తీరగ్రామాల ముంచేయకుండా, ఎంత ఎత్తున తరంగాలు ముందుకొచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, ఎంత ముందుకొచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, ఎప్పటికప్పుడు అలా వెనక్కి వెళ్ళిపోయి ఓడలు వెళ్ళడానికి మాత్రమే సహకరిస్తుంది. కాబట్టి మనం బాగున్నాం. సునామీలు వచ్చాయి కదా అని సముద్రాన్ని ద్వేషిస్తే అలాగా? ఎప్పుడో రావచ్చు, 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఓసారి. ఈ 30 ఏళ్ళు నేను తల్లిలా కాపాడింది సముద్రమే కదా. అందుకని కవి ఏమంటున్నాడంటే, అది కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా యమపాశం అయితే కావచ్చు, కన్నతల్లి కూడా అదే కదయ్యా. నదులు మందాకిని నర్మదా యమున గౌతములు ఇందు చేరి కథలై వ్యాపించని ఈ కంచెలు, అవన్నీ అందులో ప్రవేశించాయి. అవి చెప్పిన కథలే నేను ఇక్కడ చెబుతున్నానయ్యా అన్నాడు.